సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రియాంక చోప్రాతో రాజమౌళి తీస్తున్న మూవీ వారణాసి 2027 మార్చిలో అంటే మరో 15 రోజుల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. అయితే 10,000 కోట్ల వసూళ్లు మొన్నటి వరకు కేవలం అత్యాసే. ఇక మీదట అది పెద్ద నెంబర్ కాదు. 5,000 కోట్లు 10,000 కోట్లు ఇలాంటి వసూళ్లు ఇక మీదట హాలీవుడ్ సినిమాలకే పరిమితం కాదు. కొరియన్స్ 30 ఏళ్ల జర్నీలో చెయ్యలేంది ఒక తెలుగు సినిమా చేసేలా ఉంది. 10 అంటే 10 సీన్లు 10 అంటే 10 అంశాలు వారణాసిని 10,000 కోట్ల సినిమాగా మారుస్తున్నాయి. ఒక మాదిరిగా వర్కౌట్ అయితే 10,000 కోట్లు, కలిసి వస్తే 30,000 కోట్లు. ఇది వారణాసి స్టామినా. అంటే అవతార్ 1, అవతార్ 2కి కూడా సాధ్యం కాని వసూళ్లు వారణాసికి వస్తాయా? అది అత్యాశ, అద్భుతమైన అవకాశమా? ఇంతకీ 10,000 కోట్ల రేంజ్ నెంబర్ని టచ్ చేసేంత బలమైన అంశాలు ఇందులో ఏమున్నాయి? ఆ 10 అద్భుతాలేంటి? హ్యావ్ ఎ లుక్. వారణాసి మూవీకి నిజంగా 10,000 కోట్ల వసూళ్లు రాబట్టే సీనుందా? ఒకప్పుడు ఈ ప్రశ్న వేస్తే అత్యాశే అన్న సమాధానం వినిపించేది. కానీ ఇందులో 10 వింతల్లాంటి 10 బలమైన అంశాలు ఈ సినిమాను నిజంగా 10,000 కోట్ల సినిమాగా మారుస్తున్నాయి. వాటిని ప్రమోషనల్కు కూడా వాడి సాలిడ్ ప్లానింగ్తో రాజమౌళి కూడా సూపర్ రూట్లోనే వెళ్తున్నాడు. కాబట్టి 10,000 కోట్ల నెంబర్ ఇక మీదట ఏమాత్రం ఇండియన్ సినిమాకు అసాధ్యమనిపించే కలెక్షన్స్ కావంటున్నారు. అదెలా సాధ్యమో చూడాలంటే 1000 కోట్ల వారణాసిని 10,000 కోట్ల సినిమాగా మార్చే ఆ 10 అంశాలేంటో చూడాలి. అందులో అన్నింటికంటే మొదటిది కథ. రామాయణ యుద్ధం, మహాభారత అంశం, ఈ రెండు ఇండియన్ ఆడియన్స్కి పాన్ ఇండియా లెవెల్లో పిచ్చెక్కించే అంశాలు. కాబట్టి ఇక్కడి 2,000 కోట్ల మార్కెట్ సొంతమైనట్టే. కాకపోతే 10,000 కోట్లు రావాలంటే అమెరికా, చైనా, యూరప్ మార్కెట్స్లో మన సినిమా దుమ్ము దులపాలి. అలా చేసేందుకు ఇందులో చాలా అంశాలు కలిసి వస్తున్నాయి. అలాంటి రెండో అంశం ఇండియానా జోన్స్ మూవీ. హాలీవుడ్ మూవీల్లో ఇండియానా జోన్స్ అంటే వరల్డ్ వైడ్గా ఓ క్రేజ్ ఉంది. కానీ 5 సీక్వెల్స్ తర్వాత ఆ జోనర్ ఆగిపోయింది. కానీ అలాంటి హీరో పాత్ర, అలాంటి ఫ్లేవర్తోనే వారణాసి రాబోతుండటంతో ఇది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వస్తున్న ఇండియానా జోన్స్ అన్న గుర్తింపు వారణాసికి దక్కేలా ఉంది. అందుకు తగ్గట్టే డైనోసార్లతో హీరో చేసే సాహసాలు, వాటి గ్రాఫిక్ సీన్స్ వరల్డ్ ఆడియన్స్ కోసమే అన్నట్టు పెడుతున్నారు. ఓ రకంగా డైనోసార్లను ఇండియన్ సినిమాల్లో మొదటిసారి వాడుతున్న క్రెడిట్ కూడా వారణాసికే దక్కుతుంది. అంతేకాదు, ఇదే ఇండియా తరపున అఫీషియల్గా ఫస్ట్ పాన్ వరల్డ్ మూవీ. ఐమాక్స్ కెమెరాతో తెరకెక్కుతున్న తొలి ఇండియన్ మూవీ. ఇక 1000 కోట్ల నుంచి 1100 కోట్ల వరకు హెవీ బడ్జెట్తో తెరకెక్కుతున్న తొలి హెవీ బడ్జెట్ ఇండియన్ మూవీ కూడా ఇదే. ఇక వరల్డ్ వైడ్గా 55,000 థియేటర్స్లో ఇండియన్ సినిమానే కాదు, హాలీవుడ్ మూవీ కూడా రిలీజ్ కాలేదు. కాబట్టి ఆ రికార్డు కూడా ఈ మూవీకే దక్కబోతోంది. ప్రపంచంలో ఉన్న 750కి పైగా ఐమాక్స్ థియేటర్స్లో ఇది 3D రూపంలో అందుబాటులోకి రాబోతోంది. అది కూడా కలిసొచ్చే అంశమే. ప్రపంచవ్యాప్తంగా 50 భాషల్లో 120 దేశాల్లో కనీసం 100 కోట్ల మంది చూసేలా ఈ సినిమాను రిలీజ్ చేయడం కూడా వసూళ్ల వరదని పెంచే బలమైన అంశమే. కేవలం ఇన్ని భాషలు, అంత టెక్నాలజీ వాడి అన్ని దేశాల్లో రిలీజ్ చేస్తే చూస్తారా? కంటెంట్ అక్కర్లేదా అంటే అక్కడ కూడా అందరికీ కనెక్ట్ అయ్యే రేంజ్లో ప్రపంచంలోని 7 వింతలు, 7 అద్భుతాలు, వాటికి తోడు అద్భుతాలను యుగాల్లో వేటాడే హీరో, టైం ట్రావెల్, తను చేసే సాహసాలు డెఫినెట్గా వరల్డ్ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే అంశాలే. ఇవన్నీ గ్లిమ్స్ వల్లే తేలిన ఈ 10 బలమైన అంశాలే 1000 కోట్ల వారణాసిని 10,000 కోట్ల సినిమాగా మారుస్తున్నాయి. ఏమో, హిట్టాకు భారీగా వస్తే 10,000 కోట్లు 30,000 కోట్ల రేంజ్కు మారొచ్చు. అదే జరిగితే 25,000 కోట్ల అవతార్ 2 రికార్డ్ని కూడా వారణాసి బద్దలు కొట్టి వరల్డ్ సెన్సేషన్గా మారొచ్చు.